ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరుగుతోంది. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో భేటీ అవుతోంది. అలాగే ఏపీలోనూ హోటల్స్ యాజమాన్యాలు కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అనిల్ వైజాగ్ నుంచి లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి అనిల్, ఏదైతే ఇప్పటికే తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరుగుతోంది, ఏపీలోను కూడా పలు హోటల్స్ యాజమాన్యాలు కీలక చర్చలు జరుపుతున్నారు. అసలు పరిస్థితి ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనిల్? ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ అనేది పూర్తిగా సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అరకొర సప్లై ఏదైతే ఉంటుందో అది కూడా ఈ రోజుతో పూర్తిగా నిలిచిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా హోటళ్ళలో గ్యాస్ నిల్వలన్నీ కూడా అడిగంటాయి. పూర్తిగా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక హోటల్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్కు చమురు కొరత అలాగే గ్యాస్ కొరత అనేది పెద్ద ఎత్తున ఏర్పడడం జరిగింది. దీని ప్రభావం ముఖ్యంగా రెస్టారెంట్లపై కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 400కి పైగా రెస్టారెంట్లలో ఇప్పటికే పూర్తిగా గ్యాస్ నిల్వలన్నీ కూడా అడిగంటాయని చెప్పి అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఏ క్షణమైన సేవలు కూడా నిలిచిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్ ఆయా గ్రూపుల్లో గ్యాస్ కోసం అభ్యర్థించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 5వ తేదీన గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి ఒక నోటీసును విడుదల చేయడం జరిగింది. ఆ గ్యాస్ ఏజెన్సీలు అయితే సరఫరా చేయలేము, ఏ క్షణమైనా గ్యాస్ సరఫరాని నిలుపుదల చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అరకొర ఉన్నటువంటి ఈ గ్యాస్ స్టాకేజ్తో పూర్తిగా హోటల్స్ ఇప్పటివరకు నడుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి పూర్తిగా మూతపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో దాదాపు ప్రతిరోజు 10 లక్షల మంది హోటల్స్లో రెస్టారెంట్స్లో లంచ్ కానీ డిన్నర్ కానీ లేకపోతే టీ కాఫీ కానీ తీసుకుంటారని హోటల్స్ అసోసియేషన్ ఒక అంచనా వేస్తుంది. ఈ 10 లక్షల మందికి అందేటువంటి ఈ రెస్టారెంట్ సేవల్లో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే రైల్వే స్టేషన్కు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో వారికి కూడా ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం మనతో పాటు హోటల్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ బాలకృష్ణ ఉన్నారు. మాట్లాడదాం. బాలకృష్ణ గారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏ క్షణమైనా హోటల్స్ మూతపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. మీ దగ్గర ఎంతవరకు నిల్వలు ఉన్నాయి? ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి హోటల్స్ పరిస్థితి? నమస్తేనండి. ఈ రోజున పరిస్థితి ఆల్రెడీ మనకి వారం రోజుల క్రితం నుంచే మనకి డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశారండి. మాకు అసోసియేషన్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేస్తానండి. మనకి వైజాగ్లో వచ్చేసరికి హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, సూపర్ గ్యాస్, గో గ్యాస్ ఇలా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారండి. ప్రతి ఒక్కరితో కూడా మేము ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నామండి. ఏమైనా అప్డేట్ ఉందండి, ఏమైనా అప్డేట్ ఉందండి. వాళ్ళు చెప్పడం అయితే ఇంతకుముందు మనకి రోజుకి వచ్చేసరికి 3 షిప్స్ వస్తాయండి. ఇప్పుడు 3 రోజులకు ఒక షిప్ వస్తుంది. దానివల్ల మేము గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అందించే పరిస్థితి లేదండి అని చెప్తున్నారండి. వారు వారం రోజుల క్రితం చెప్పారండి, సుమారు సోమవారం మంగళవారం వరకే గ్యాస్ నిల్వలు ఉన్నాయండి, ఆ తర్వాత మేము గ్యాస్ అందించే పరిస్థితులు లేవని వాళ్ళు చెప్పారండి. అనుకున్న విధంగానే ఈ రోజున సగం మంది హోటల్స్కి ఇప్పుడు ఆల్రెడీ టైం 12:30 అవుతుందండి. ఇప్పటికి కూడా గ్యాస్ అందించగా సగం హోటల్స్ ఇంకా ఓపెన్ చేయలేదండి. ఆల్రెడీ సుమారు మనకి యుద్ధం జరగకముందు గ్యాస్కి ఇప్పటికీ వారం రోజులు 10 రోజుల్లోనే ఒక సిలిండర్కి వచ్చేసరికి సుమారు 400 రూపాయలు పెరిగిందండి. ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిందండి. డిస్ట్రిబ్యూటర్ల నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం 19 కేజీస్ సిలిండర్ వచ్చేసరికి ఈ రోజున సుమారు 2000 రూపాయలు ఉందండి. అది 3000 నుంచి 3500 రూపాయలు అవుతుందని మనకి డిస్ట్రిబ్యూటర్ల నుంచి సమాచారం అందుతుందండి. అది కనుక జరిగితే ఈ ఆతిథ్య రంగం అనేది నిలబడే పరిస్థితి లేదండి. ఒక్కొక్క హోటల్ సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లాస్ పోయే పరిస్థితిలో ఉన్నాం సార్. దయచేసి మీరు కమర్షియల్ సిలిండర్లో ఆపండి అని మీరు ఏ జీవో అయితే మీరు రిలీజ్ చేశారో దయచేసి మీరు ఈ ఆతిథ్య రంగాన్ని సేవారంగంగా చూడండి. మీరు వ్యాపార రంగంగా చూడొద్దు సార్. వివిధ రకాల పనుల మీద మనకి టూరిజం వైపు అవ్వచ్చు, పనుల మీద అవ్వచ్చు, హాస్పిటల్స్కి పేషెంట్లు అవ్వచ్చు, అనేక రకమైన పనుల మీద ఒక ఊరు నుంచి ఒక ఊరు ట్రావెల్ చేస్తూ ఉంటారండి. వారందరికీ కూడా చాలా రకమైన ఇబ్బందులు వస్తాయి సార్. ఇది మీరు ఏదో విధంగా పాజిటివ్ ఒక స్టేట్మెంట్ కనుక రిలీజ్ అవ్వకపోతే ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోయిందండి. అప్పుడు మాకు గిట్టుబాటు పరిస్థితుల్లో మా అంతటా మేము స్వచ్ఛందంగా బంద్ చేయాలనే పరిస్థితిలో ఉంటుందండి. అది ఊహించుకుంటేనే చాలా ఉపద్రవం ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది సార్. అంటే ఇప్పటికే చూస్తే కనుక ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో రెస్టారెంట్లు మూతపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్స్ ఇలాగే కంటిన్యూ అయితే అనివార్య పరిస్థితుల్లో హోటల్స్ మూతపడే ప్రమాదం కూడా ఉందంటారు.
సార్ మనకి ఒక వేరే వస్తువు అనుకోండి, కొన్ని ఐటమ్స్ దొరకట్లేదని ఆ ఐటమ్ మేము ఆపుకుంటాము, వేరే ఐటమ్ మేము రన్ చేసుకుంటామండి. అసలు గ్యాసే దొరకని పక్షంలో మేము అసలు వంట ఏ విధంగా చేస్తామండి? ఏ ఐటమ్ కూడా చేయడానికి అవ్వదు కాబట్టి, మనకి ఆల్టర్నేటివ్ కూడా ఏం లేదు కాబట్టి మనకి ఆటోమేటిక్గా మూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. అదేవిధంగా రేటు కూడా మనకి బ్లాక్ మార్కెట్లో ఈ విధంగా కనుక వెళ్ళిందంటే కొన్ని లక్షలు లాసిపోతామండి. అప్పుడు స్వచ్ఛందంగా మూయాల్సి వస్తుందండి. అంటే పరిస్థితి యుద్ధ వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు. అసోసియేషన్ తరఫున జిల్లా యంత్రాంగంతో కానీ అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మీ అసోసియేషన్ తరఫున ఏమైనా నెగోషియేషన్స్ చేశారా, లేకపోతే ఏమైనా చర్చలు జరిపారా, రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా? వారి నుంచి వచ్చినటువంటి స్పందన సార్ ఆల్రెడీ నిన్న సోమవారం రోజున మేము అన్ని జిల్లా కలెక్టరేట్లలో కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చామండి. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున, సిరా సౌత్ ఇండియన్ హోటల్ అసోసియేషన్ తరపున, నేషనల్ హోటల్ అసోసియేషన్ తరపున మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ వారం రోజుల క్రితం రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, మీకు కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ ఇబ్బంది లేకుండా మేము సప్లై చేస్తామని చెప్తున్నారండి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు సార్. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి లేదండి. చిన్న వాళ్ళకైతే అసలు దొరికే పరిస్థితిలో లేదండి. బ్లాక్ మార్కెట్ ఈరోజు సుమారు ఒక్కొక్క సిలిండర్కి 500 రూపాయలు ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారండి. ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఈ 2 days నుంచి. ఈ రోజు కొద్దిగా పీక్స్కి వెళ్ళిందండి. రాగల 2-3 రోజుల్లో ఇది ఏ విధంగా దారితీస్తుందో అర్థం కావట్లేదండి. అంటే బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని కానీ లేకపోతే అరికట్టడానికి కానీ ప్రత్యేకమైన చర్యలు ప్రభుత్వం ఏమైనా తీసుకోవాలంటారా? ఎందుకంటే ఇప్పటికే భారం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ధర పెంచి అమ్మితే మరింత మూతపడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సార్ మేము గవర్నమెంట్ వారిని కోరుకునేది ఒకటేనండి, యుద్ధం జరగకముందు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకి మాకు గ్యాస్ సిలిండర్లు మీరు అందించవలసిన బాధ్యతగా కోరుకుంటున్నామండి. మీరు ఈ రోజున మీరు ఏదో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే మీకు వెంటనే ఏదో విధంగా మనకి ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఆగిపోతుందండి. మీ వైపు నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ కనుక రాకపోతే నిజమే గామాల ఎల్పిజి సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ ఆపేయమన్నారు, దొరకదు అని, ఇది రేటు ఏ విధంగా పెరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. అయోమయ పరిస్థితుల్లో ఆతిథ్య రంగం ఉందండి. మాకు అసలే వివిధ రకాల సమస్యలు ఉన్నాయండి, అవి ఇప్పుడు అప్రస్తుతం. కాకపోతే ఈ రోజున మేజర్ సమస్య వచ్చేసరికి గ్యాస్ కాబట్టి, అది లేకపోతే అసలు హోటలు మనకు షట్టర్ ఓపెన్ చేసే పరిస్థితి లేదండి. దయచేసి మీరు యుద్ధ ప్రాతిపదికన ఏదో విధంగా మీరు మంచి ఆలోచన చేసి కమర్షియల్ సిలిండర్లు ఏ విధంగా ప్రాబ్లం లేకుండా అందించవలసిందిగా కోరుచున్నామండి. వాస్తవానికి విశాఖ లాంటి పర్యాటక ప్రాంతానికి లక్షలాది మంది వస్తుంటారు టూరిస్టులు. వాళ్ళు ఖచ్చితంగా హోటల్లోనే భోజనం చేయాల్సిన అనివార్య పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది. సార్ వైజాగ్ వచ్చేసరికి టూరిజం అండి, వివిధ టూరిస్టులు అనే కాదు సార్. ఇప్పుడు వైజాగ్కి మనకి ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, వివిధ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి హాస్పిటల్స్కి వివిధ రకాల ఆరోగ్యరీత్యా పేషెంట్లు వస్తారండి. వాళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది ఒక టూరిజమే కాదండి. కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారండి, వారికి ఏ విధంగా చూసుకున్నా కానీ మనకి గ్యాస్ సమస్య అనేది చాలా రకమైన సమస్యలతో ముడిపడి ఉంది సార్. మొత్తం మీద హోటల్స్ రంగాన్ని కూడా సేవా రంగంగా భావించి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. తక్షణమే కమర్షియల్ గ్యాస్ను కూడా అందించాలి, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. తద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించే విధంగా చూడాలని చెప్పి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్. తెలుగు రాష్ట్రాల్లోని గ్యాస్ కొరతపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరుగుతోంది. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో ఈ భేటీ జరుగుతోంది. గ్యాస్ కొరతపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సుష్మిత హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. సుష్మిత, చెప్పండి, దేశంలో ఏర్పడ్డ గ్యాస్ కొరత తెలుగు రాష్ట్రాలను వెంటాడుతోంది. ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుష్మిత? ఎస్గ్రేసి ఇప్పటి వరకు చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కూడా గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో దాదాపు కూడా చూసుకుంటే 2-3 రోజులకి సరఫరా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఒకవేళ బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాల్లో సరఫరా ఆగిపోయింది. దీని కారణంగా హోటల్స్ అనేవి మూసివేశారు. హైదరాబాద్ నగరంలో కూడా ప్రతిరోజు కొన్ని లక్షల మార్కెట్ జరుగుతూ ఉంటుంది, రెస్టారెంట్స్ కానీ ఇదంతా. సో ఇప్పటి వరకు ఒకవేళ ఈ రెస్టారెంట్స్ పరిధిలో గ్యాస్ సరఫరా లేకపోతే ఖచ్చితంగా మేము కూడా మూసివేయాల్సి వస్తుందని కూడా హోటల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. దీని పరంగా వచ్చే వారం రోజుల పాటు ఎల్పిజి సరఫరా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే కొంతమేర ఆగిపోయిందని కూడా చెప్తూ ఉన్నారు. మామూలుగా చూసుకుంటే ఒక 5-star హోటల్ డైలీ కూడా ఒక 10 వరకు గ్యాస్ సిలిండర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అన్ని కనెక్షన్స్ కి సంబంధించి కూడా దాదాపు కూడా డబుల్ పేమెంట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు బ్లాక్ లో కూడా ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ కి సంబంధించి కూడా డబ్బులు మనీ కేంద్రం ఎల్పిజి సిలిండర్ కి సంబంధించి డబ్బులు పెంచడంతో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి బర్డన్ ఎక్కువ అవుతుంది.
జరుగుతుంది. అలాగే ఈ గ్యాస్ సిలిండర్స్ కూడా సరఫరా తగ్గిపోవడంతో రెస్టారెంట్స్ కి చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాబోయే రోజుల్లో ఏ విధంగా విధి విధానాలు ఉండాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఒకవేళ ఆ గ్యాస్ సిలిండర్ సరఫరా ఒకవేళ తగ్గిపోతే, ఒకవేళ రాకపోతే పరిస్థితులు ఏంటి అన్న కోణంలో ఇప్పుడు హోటల్ అసోసియేషన్ వల్ల ఒక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తుందని పూర్తిగా హైదరాబాద్ నగరంలో ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళు చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. సికింద్రాబాద్ లోని ఒక హోటల్ అసోసియేషన్ ప్రతినిధులంతా కూడా కలిసినట్టుగా కూడా చెప్తున్నారు. 1 o'clock పూర్తిగా కూడా వాళ్ళు వారి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రానున్న రోజుల్లో ఈ ఎల్పిజి సిలిండర్ గ్యాస్ కొరత ఒకవేళ వస్తే ఏ విధంగా మనం పాటించాలి అన్నది కూడా తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా బెంగళూరు పరిస్థితులు కూడా హైదరాబాద్ నగరంలో వచ్చే అవకాశాలను ఒకవేళ సరఫరా లేకపోతే మేము కూడా క్లోజ్ చేసేస్తాం, పూర్తిగా కూడా షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయని కూడా అసోసియేషన్ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇవాళ వరకు అయితే ఎటువంటి కొరత లేదు, అంటే దానికి సంబంధించి అయితే ఉన్నట్టుగా కూడా అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. రేపటి గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక హోటల్ కి సంబంధించి చాలా వరకు ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ కు సంబంధించి ఉంటాయి. అలాగే బయట ఏదైతే తోపుడు బండ్ల నుంచి కూడా రెస్టారెంట్స్ వరకు ప్రతి ఒక్కరు గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది దానికి సంబంధించి వాడుతూ ఉన్నారు. కాబట్టి గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గ్రేసీ, థ్యాంక్ యూ సుష్మిత. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరతపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరుపుతోంది. దీనికి సంబంధించి సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో కూడా భేటీ జరుగుతోంది. అయితే తెలంగాణలో హోటల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ గ్యాస్ కొరత వారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది, ఎలా ముందుకెళ్లబోతున్నారు అనే అంశాలపై మనతో పూర్తిగా చర్చించేందుకు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ ఫోన్ లైన్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. సందీప్ గారు, రైట్, అయితే తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ ఇప్పుడు జరుగుతోంది. మరి ఆ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలా ముందుకెళ్లబోతున్నారు? ఇప్పటికే కొన్ని హోటల్స్ కూడా తెలంగాణలో పూర్తిగా క్లోజ్ అయ్యాయి. అసలు సిచ్యువేషన్స్ ఎలా మారబోతున్నాయి అంటారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు 99% రెస్టారెంట్స్ కి గ్యాసే మెయిన్ రిక్వైర్మెంట్ మేడం. గ్యాస్ లేకపోతే ఇంకా మేము 100% షట్ డౌన్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. మన నేబరింగ్ స్టేట్స్ కర్ణాటక, చెన్నై, ఇంకా అందరూ తమిళనాడు ఇలాంటి సిచ్యువేషన్ మన దగ్గర కూడా రావచ్చు. సో మేము గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఎసెన్షియల్ సర్వీసెస్ గా మెయింటైన్ చేసుకుంటూ మినిమం సప్లైలు పెట్టుకుని మా యావరేజ్ ఎంత కన్సంప్షన్ ఉన్నదో అలా సప్లై కంటిన్యూ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ ఈ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. నియర్ షార్టేజ్ అయితే ఇప్పటికైతే అంత హెవీ డిస్రప్షన్ స్టార్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇప్పటికైతే మళ్ళీ ఈ రోజు నుంచి మార్నింగ్ కొన్ని డిస్రప్షన్స్ అయ్యేటట్టు, సప్లై షార్టేజ్ అయ్యేటట్టు వినిపిస్తుంది మేడం. అలా ఏమైనా అవుతుంటే ఇంకా మాకు బిజినెస్ షట్ డౌన్ చేయాల్సి వస్తుంది మేడం. ఇంపాసిబుల్ టు ఆపరేట్ వితౌట్ గ్యాస్ మేడం. అంటే సందీప్ గారు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ తో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? మ్యామ్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నాం మ్యామ్. మేము ఇన్ఫాక్ట్ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఇండియాలో వీఆర్ నేషనల్ చాప్టర్ వేర్ వీ హ్యావ్ ప్రెజెన్స్ అక్రాస్ ద కంట్రీ మ్యామ్. మేము పెట్రోలియం మినిస్టర్ తో అందరితో డిస్కస్ చేసాము, అందరినీ రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సప్లైలు రీఫిల్ వస్తే వాళ్ళు సప్లై చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఇష్యూ, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సప్లై చేయరని చెప్పట్లేదు, కానీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు మేడం. ఓకే, అంటే సికింద్రాబాద్ లో ఇప్పటికే జరుగుతున్న ఈ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ భేటీలో ఏ విధమైన అంశాలని చర్చిస్తున్నారు, అసలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మేము అదే చెప్పాం కదా మ్యామ్. నిన్న మేము లెటర్ సబ్మిట్ చేసాం పెట్రోలియం మినిస్ట్రీలో, నేషనల్ పెట్రోలియం మినిస్ట్రీకి లెటర్ సబ్మిట్ చేసాం మ్యామ్. మీ కాపీ నేను మీ జర్నలిస్ట్ కి పంపిస్తాను, మీరు అది చూడొచ్చు. ఆ కాపీలో మేము చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ బేర్ మినిమల్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనల్ని ఎలా సప్లై చేయగలుగుతారో అలా సప్లై చేయండి, దాంతోనే మేము కంటిన్యూ ఆపరేషన్స్ చేయగలుగుతాం. ఒకవేళ సప్లై రాకపోతే మాకు నియర్ ఇంపాసిబుల్ ఆపరేషన్స్ మేడం. ఎందుకంటే 99% రెస్టారెంట్స్ మొత్తం గ్యాస్ లోనే ఆపరేట్ చేస్తారు. సో దీనికి మాకు సొల్యూషన్ ఒకటే ఏంటంటే అట్లీస్ట్ మినిమల్ సప్లై కంటిన్యూ అవ్వాలి. ఎలాగైనా ఇప్పుడు మ్యామ్ ఎల్పిజి సిలిండర్స్ వాళ్ళు రేట్ పెంచేశారు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ రేట్ పెంచారు. సో ఆ రేట్ ప్రకారంగా కొత్త రేట్ ఏముందో ఆ రేట్ ప్రకారంగానే మేము కొనుక్కోవాలి, విచ్ మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము అదే కొనుక్కుంటాం. రైట్, థ్యాంక్ యూ సందీప్ గారు.